श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత జీవుల కంటే ఈశ్వరుడెంతటి ఉన్నత స్థానమందు కలిగి ఉన్నాడో విశదమగుచున్నది. కాబట్టి జనులు తమ అల్పబల, సౌందర్య బలం, ధనబలము, అధికార బలమును చూసి గర్వించక తాను గొప్పను దర్పమును విడనాడి సర్వేశ్వరుని ఎడల భక్తి ప్రవర్తలు గలవారై వారిని సేవించవలనని స్పష్టమగుతున్నది. జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు తానే కారకుడని భగవానుడు సెలవిచ్చుచున్నారు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ అర్జున, సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలమున నా ప్రకృతిని మాయను చేరి అందు అణిగియుండును. తిరిగి సృష్టికాలమున వానిని నేనే సృజించుచుందును. జీవులు ప్రకృతికి మాయకు లోబడి ఉన్నారు. ప్రకృతి పరమాత్మకు లోబడి ఉన్నది. కనుకనే మామికాం, నా సంబంధమైన ప్రకృతి లేక నా స్వాధీనమందున్న ప్రకృతి అని శ్రీకృష్ణమూర్తిచే చెప్పబడెను. ప్రకృతియే మాయ. ఆ ప్రకృతిని మాయను స్వాధీనపరుచుకొని వాడే మహేశ్వరుడు. దీనిని బట్టి ప్రకృతిని జయించుటకు, మాయను స్వాధీనపరుచుకొనుటకు సర్వేశ్వరుని యొక్క సహాయము, అనుగ్రహము ఎంతేని ఆవశ్యకమై ఉన్నదని స్పష్టమగుచున్నది. కావున పరమార్థరంగమున సాధకుడు పురోభివృద్ధి నందవలననిన, మాయను జయించవలననిన సర్వేశ్వరుని యొక్కయు ఆ మాయను ఇదివరకే జయించియున్నట్టి జీవన్ముక్తులకు మహాత్ముల యొక్కయు అనుగ్రహము సంపాదించుకొనవలేను. అప్పుడే అతడు సులభముగా గట్టెక్కగలడు. ప్రకృతికి లోబడిన వారందరూ ఈ శ్లోకమున చెప్పబడినట్లు సృష్టికాలమున పుట్టుచు, ప్రళయకాలమున లయించుచు, రాకడా పోకడలో కలిగియుందురు. ఆ సంస్కృతి నుండి తప్పించుకొనవలనన మాయాధీశుడగు పరమాత్మను జీవుడు ఆశ్రయించి తీరవలెను. సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలమున నా ప్రకృతిని మాయను చేరి అందు అణిగియుండును. తిరిగి సృష్టికాలమున వారిని నేనే సృజించుచుందును. ఇక్కడ సమస్త ప్రాణికోట్లు, ఒకటి రెండు కాదు. ఈ శరీరాన్ని ధరించిన ఏ ప్రాణికోటి అయితే ఉన్నదో ప్రతి ప్రాణి యొక్క ప్రళయకాలము. ఇక్కడ మనకు ప్రళయకాలము అంటే నా ప్రకృతి
అంటే ప్రళయకాలము అంటే మనం ఈ జాగ్రత్త అవస్థలో సమస్త ఆలోచనలు, భావనలు, పనులు, కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ గాఢ సుషుప్తిలో ఉన్నదో ఆ గాఢ సుషుప్తిలో అణిగిపోయి ఉంటాయి మొత్తం కూడా. అదే ఇక్కడ మాయా అంటే ఏమీ లేని యొక్క స్థితి యందు అణిగిపోయి ఉంటుందన్నమాట. ఆ అణిగిపోయిండ యొక్క స్థితినే ఇక్కడ మనకు ప్రళయకాలము అంటే. ఆ ప్రళయకాలం అనే దాంట్లో మనకి ఎటువంటి స్మృతి, ఎటువంటి విధానం ఈ జాగ్రత్తలో మనం చేసే ప్రతి ఆలోచనతోటి కూడుకొని ఏది కూడా మనకు లేకుండా లయించి పోయే యొక్క స్థితి ఏదైతే ఉందో అదే ఇక్కడ ప్రళయకాలము. అయితే మళ్ళీ తిరిగి ఆ ఏమీ లేకుండా ఈ ప్రళయకాలములో అణిగిపోయిన యొక్క మొత్తం ఈ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పుట్టుతూ ఉన్నాయి అన్నమాట. ఆ ప్రళయకాలములో మొత్తం విలీనమైపోయి మళ్ళీ తిరిగి ఇది పుట్టుతూ ఉన్నది. మళ్ళీ పుట్టి మళ్ళీ మనం ఉదయాన్నే లేవటంతో మళ్ళీ ఈ జాగ్రత్త అనే అవస్థకు ఎప్పుడైతే వస్తూ ఉన్నామో ఈ వచ్చే యొక్క స్థితే అది మళ్ళీ భగవానుడి యొక్క మాయలో నుంచి అక్కడ ఏమీ లేకుండా పోయి మళ్ళీ తర్వాత అక్కడి నుంచి ఆ ఏమీ లేని స్థితి కాడి నుంచే మళ్ళీ మనం ఈ జాగ్రత్త అవస్థ వస్తున్నాం. ఇక్కడ మరి నామాయ అని భగవానుడు తెలియజేస్తున్నారు. దీనికి కారణం ఏంటిదంటే ఏదైతే మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నదో ఈ జరిగేదాన్నే ఇక్కడ మాయా అని మనకు చెబుతూ ఉన్నారు. అయితే భగవానుడి యొక్క స్వరూపం ఏంటిది? ఈ మాయకి మార్పులు చేర్పులు చెందేది కాదు. ఈ మార్పులు చేర్పులు చెందేదానికి ఆధారమైన స్వరూపమే ఇక్కడ భగవానుడి యొక్క స్వరూపము. అటువంటప్పుడు ఇప్పుడు మనకు మార్పులు ఎక్కడ జరుగుతున్నాయి? భగవానుడు యొక్క మాయలోనే ఈ మార్పులు జరుగుతూ ఉన్నాయి. అది కూడా నా యొక్క మాయ, అది కూడా తనకన్నా భగవానుడి కన్నా వేరే లేదు అని ఇక్కడ మనకి తేటతెల్లంగా చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మన జాగ్రత్త అవస్థ వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలో మనం చేసే కార్యకలాపాలు మొత్తం కూడా మనం గుర్తెరుగుతూ ఉన్నాం. ఈ గుర్తెరిగి ఎవరికి తోచిన పనివాళ్ళు, ఎవరికి తోచిన ఆలోచనలు, ఎవరు నిర్ధారించబడిన కర్మలాళ్ళు ఎవరైతే ఉన్నాయో ఇవి చేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా, ప్రతి ఒక్క జీవరాశి కూడా అదే పని చేస్తుంది. ఇక్కడ మనమే ఒక మానవులమే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఉపాధి ధరించిన జీవుడు ఎవరైతే ఉన్నాడో తప్పనిసరిగా దానికి సంబంధించిన కార్యం అనేది తప్పనిసరిగా ఉంది. ఒక ఆకారం ధరించిందంటే దానికి ఎమ్మటే పేరు ఉంటుంది. నామం, రూపం, నామం, క్రియ. ఈ నామారూప క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ తప్పనిసరిగా ఒక ఆకృతి ధరించిన ప్రతి ఒక్క జీవరాశికి తప్పనిసరిగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ నామారూప క్రియలైనే ఏ విధంగా ఉంటూ ఉంటాయి అంటే మన జాగ్రత్త అవస్థ వచ్చినప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో ఎవరు చేయాల్సిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నవో అవి చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ తిరిగి గాఢ సుషుప్తికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేకుండా ప్రళయకాలం ఏదైతే ఉందో ఆ ప్రళయకాలంలో విలీనమైపోద్ది. ఏమీ లేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ మధ్యలో మళ్ళీ ఒక స్వప్న అవస్థ వచ్చినప్పుడు అక్కడే ఒకచోటే ఉండి ఈ స్వప్నం అనేది అంతా చేసినట్టు, ఏమి చెయ్యకనే అంతా చేసినట్టు అని మొత్తాన్ని కలగంటూ ఉంటుంటుంది. ఈ మూడు అవస్థలు అయితే ఉన్నాయో ఈ సృష్టిలో ఇదే పుట్టటం, పెరగటం, నశించటం. ఈ మూడు అవస్థలు ఏవైతే ఉన్నాయో ఇదే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ మూడిటితోటే ఈ జగత్తంతను మొత్తం కూడా నిండి ఉన్నది.
ఈ మూడు అంటూ లేకుండా ఇక్కడ ఏ ప్రపంచంలో ఏ జీవరాశి కూడా లేనే లేదు. అందువల్లే దీన్ని ఈ మూడు అవస్థలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మార్పులు చేర్పులు జరిగేదానికి నా యొక్క మాయ అంటే ఈ మార్పు జరగాలంటే దీనికి ఆధారమైన వస్తువు ఒకటి ఉంటే తప్ప ఈ మార్పు జరిగేదానికి వేరే ఇంకొకటి ఏమీ లేనే లేదు. దీని స్వశక్తి లేనే లేదు. దీనికి స్వశక్తి మార్పు జరిగేదానికి స్వశక్తి కావాలి అని అంటే తప్పనిసరిగా ఆధారమైన వస్తువు ఒకటి ఉండాలి. ఇప్పుడు మరి గాఢ సుషుప్తిలో మనం ఏమీ లేకుండా పోయినప్పుడు మరి అక్కడి నుంచి మళ్ళీ నా యొక్క సత్తాతోటే మళ్ళీ కనీసం ఈ లెగుస్తూ ఉన్నాయి జీవరాశులు అంటే మరి ఏమి లేకుండా పోయింది, అక్కడ ఏమి లేకుండా పోయింది, ఏమి లేకుండానే పోవాలి కదా. మరి ఏమి లేకుండా పోయింది, మళ్ళీ ఏ సత్తాతోటి మనం ఉదయాన్నే లేచి జాగ్రత్తగా వస్తూ ఉన్నాము. మరి లేనిది లేనట్టు పోవాలి కదా. ఆ లేనిది లేనట్టుగా పోకుండా మళ్ళీ అక్కడి నుంచి సృజించేదానికి, అక్కడి నుంచి మనం మేలుకొని ఈ జాగ్రత్తకు వచ్చేదానికి, అక్కడి నుంచి అటు కనీసం శ్వాస ఆగిపోతే ఏమీ లేదు మన యొక్క పరిస్థితి. మరి దీనికి ఆధారమైన వస్తువు పరమాత్మ. ఈ ఆధారమైన వస్తువు పరమాత్మ అయినప్పుడు మనకి ఎంత మటుకి గోచరమవుతూ ఉందంటే ఈ నిద్రలేవటం, ఇదేదో ఎవరికి దోచిందాలు చేయటం, ఈ జీవరాశులు తను పొట్టకోటి కోసమో ఈ జానడి పొట్ట కోసమో ఏదో చేయటం, దానికి సంబంధించిన విధానాలు అయితే ఏవైతే ఉండయో దానికి సంబంధించిన అనుభవాలు, దానికి సంబంధించిన కష్ట నష్టాలు ఏవైతే అవి పడటం, మళ్ళీ నిద్రపోవటం, మళ్ళీ లేవటం, ఇదే కదా మన జీవన విధానం. అందువల్ల ఇది మొత్తం కూడా నా యొక్క మాయ. నా యొక్క మాయ అంటే ఇక్కడ వాస్తవకంగా ఈ జాగ్రత్త అవస్థ మొత్తం అనుభవించేటప్పుడు మనం జ్ఞాన స్వరూపంగా ఎవరమైతే ఈ జ్ఞానాన్ని సంపాదించి, జ్ఞానాన్ని సాధించి జ్ఞాన స్వరూపంగా ఉండగలుగుతూ ఉన్నారో ఆ జ్ఞానం యొక్క స్థితితో కానీ తను కానీ ఉండగలిగితే ఈ మార్పులు జరిగే అనేక రకాల ఈ జాగ్రత్తలో మనం పనిచేసేటప్పుడు వీటన్నింటికీ కూడా సాక్షి రూపకంగా మనం ఎప్పుడూ మిగిలే ఉంటాము. ఇప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉంటాము, ఒక ఆలోచన దేని గురించి అయినా ఆ ఆలోచనని మనకి జ్ఞానానికి గోచరిస్తుందా లేదా? తప్పనిసరిగా జ్ఞానానికి మనం గోచరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ జ్ఞానమే తానై ఉండేవాడికి ఈ చేసే ప్రతి ఒక్కటి కూడా ఆ జ్ఞానంలో గోచరిస్తూనే ఉంటుందన్నమాట. ఏ విధంగా అంటే ఒక అద్దంలో మన ప్రతిబింబము ఏ తీరుగా గోచరిస్తూ ఉంటుందో అట్లానే ఆ అద్దానికి ఆ ప్రతిబింబానికి ఏ సంబంధమూ లేదు. అయినప్పటికీ కూడా మన ముఖం అద్దం దగ్గరికి తీసుకెళితే మన ప్రతిబింబం అనేది అద్దంలో గోచరించినట్లుగానే అట్లానే మన కార్యకలాపాలు, మన మనసులో మనం ఊహించేది, మన ఆలోచన చేసేది మొత్తం కూడా మన జ్ఞానానికి గోచరిస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ జరిగే తప్పిదం ఏంటిది అంటే ఆ ఆలోచనల విధానం ఏదైతే ఉందో ఆ ఆలోచనలు నిజము అనుకుంటున్నాం. ఇక్కడ అయ్యే అద్దంలో ప్రతిబింబం వల్లే దాన్ని చూడలేకపోతున్నాం. అద్దంలో ప్రతిబింబం వల్లే కానీ మనం చూడగలిగితే మనం జ్ఞానంగానే మిగిలి ఉంటాము అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఒక స్వప్నావస్థ ఉంది. ఈ స్వప్నావస్థలో మరి ఏది ఉంది, ఏ శరీరం కదిలి ఎక్కడికి పోయి పని ఏం చేయటం లేదు కదా. మరి అయినప్పటికీ కూడా అక్కడ జరిగే ప్రతి ఒక్క కదలికలు, ప్రతి ఒక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మనం మిగిలి చూస్తూనే ఉన్నాం, జ్ఞానంగా మిగిలి చూస్తూనే ఉన్నాం. మరి జ్ఞానానికి గోచరిస్తూ ఉందంటే అప్పుడు గోచరించేది జ్ఞానం కంటే వేరుగా ఉంది కదా. అది కూడా అద్దంలో ప్రతిబింబం వలె ఉన్నది కదా. అప్పుడు ప్రతిబింబం అనేది ఎటువంటి పరిస్థితుల్లో వాస్తవకం కాదు కదా. మనమంటూ ఇక్కడ ఉండి అద్దంలో ముఖం పెడితేనే తప్ప మనం అద్దంలో మన ప్రతిబింబం కనపడుతూ ఉన్నది.
అదేవిధంగా ఈ జ్ఞానం అనే స్వరూపం అక్కడ కూడా ఉండకపోతే, అక్కడ కూడా జ్ఞానం మిగిలి చూడపోతే దాని విషయాన్ని అనుభవానికి ఏ తీరుగా వస్తూ ఉన్నది. మళ్ళీ నిద్రలేసిన జాగ్రత్త అవస్థలో అయితే దానికి సంబంధించిన విప్పి విడమరిచి చెప్పేదానికి సంబంధించిన ఇంద్రియాదులు పనిచేస్తాయో, ఆ పనిచేసే కాడగా జాగ్రత్తకు వచ్చినప్పుడు నేను రాత్రి ఎంతో కలగన్నాను, ఆ కలలో నాకు ఫలానా అట్లా వచ్చింది ఇట్లా వచ్చిందని అనేక రకాలుగా ఆ కళను గురించి మళ్ళీ మనం ఉదయాన్నే లేచి చెప్పుకుంటూ ఉన్నాం కదా. మరి అప్పుడు ఆ మిగిలి చూసే యొక్క జ్ఞానం మనంగానే ఆ కళ కాదు కదా. అదే రకంగా ఈ సుషుప్తి, ఈ గాఢ సుషుప్తి ఏదైతే ఉందో ఈ కలగోడ లేకుండా ఏమీ లేకుండా అక్కడ పోతూ ఉన్నది. మరి ఏమీ లేకుండా పోతూ ఉన్నది ఏదైతే ఉన్నదో ఆ ఏమీ లేని యొక్క స్థితిని ఆ క్షణంలో ఆ నిమిషాన్ని చెప్పకపోయినా అక్కడ కూడా ఏమీ లేని యొక్క స్థితిని మనం జ్ఞానరూపకంగా మిగిలిగాని చూడకపోతే మళ్ళీ ఉదయాన్నే లేచి నేను బాగా నిద్రపోయాను అని చెప్పుతూ ఉన్నాం కదా. అటువంటప్పుడు భగవానుడి యొక్క స్వరూపం, జ్ఞానం యొక్క అంశ ఏదైతే ఉందో సాక్షిభూతంగా చూసే యొక్క స్వరూపమే ఇక్కడ భగవానుడు అని మనకు తెలియజేస్తున్నారు. అందువల్లే నా యొక్క మాయతోటే నేను కనీసం ఈ సత్తాతోటి మళ్ళీ ఏదైతే ఉందో ఈ ప్రళయకాలం ఏదైతే ఉందో ఈ ప్రళయకాలంలో ఏమీ లేకుండా పోయిన దాన్ని మళ్ళీ సృజించటం, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ కార్యకలాపాల మొత్తం జరగటం, ఈ త్రికోణంలో ఈ అవస్థల్లో ఈ 3 అవస్థల్లో జరిగే ప్రతి ఒక్క క్రియ కూడా ఈ మార్పులు చేర్పులు జరిగేవి కూడా నా యొక్క ఆధారంతో ఈ మొత్తం జరుగుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. అప్పుడు అంటే భగవంతుని యొక్క స్వరూపము ఈ జాగ్రత్త అవస్థ కాదు, ఈ స్వప్నము కాదు, ఈ సుషుప్తి కాదు. అంటే ఈ మూడింటికి మిగులువైన స్వరూపము సాక్షిభూతంగా చూసే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఈ సాక్షిభూతంగా ఉన్న స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి, మన స్వరూపమే మనం కావాలి అనంటే ఇక్కడ భగవానుడు ఏం చెబుతూ ఉన్నారు అనంటే ఎవరైతే మాయకి లోబడని వారు, అంటే ఈ జరిగే యొక్క క్రియలు ఏవైతే ఉండయో ఈ ఆలోచన కాడి నుంచి దీనికి సంబంధించినది నిజము అనుకొని ఎక్కడికెక్కడ ఏది వస్తే ఏ అవస్థ వస్తే అదే నిజము అని దాంట్లో తాదాప్యత చెందకుండా ఈ ఎవరైతే ఉండగలుగుతారో వారిని ఆశ్రయించితే వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళు అటువంటి మార్గం మనకి ఈ మాయకు లోబడకుండా ఈ మిగిలి ఉండ ఏ సాక్షి స్వరూపం అయితే ఉందో మనలో ఆ సాక్షి స్వరూపానికి వెళ్ళే మార్గాన్ని వాళ్ళు ఏ విధంగా మార్గాన్ని చేరుకొని ఆ సాక్షిగా చూడగలిగే సత్తాని వాళ్ళు సాధించుకున్నారో వాళ్ళని ఆశ్రయించితేనో లేకపోతే భగవానుడు చెప్పిన విధంగా భగవానుడిని ఆశ్రయించితేనో మనకి తప్పనిసరిగా అటువంటి స్థితి భగవంతుని యొక్క స్థితి మనకి దొరుకుద్ది, మనం చూడగలుగుతాము, పొందగలుగుతాము అని మనకి ఈ శ్లోకం ద్వారా అర్జునుడిని పాన మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకిక ప్రశ్న, ప్రతి ఒక్కరము కూడా ఎవరము ఎక్కడ ఉన్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి చేరాలి, మనం శరీరం అయి ఉన్నామా, మనస్సు అయి ఉన్నామా, జ్ఞానమై ఉన్నామా, సాక్షి అయి ఉన్నామా, ఈ మాయకు లోబడి ఉన్నామా అని ప్రతి ఒక్కరము కూడా ఈ శ్లోకం ద్వారా మనం విచారణ కానీ చేసుకోగలిగితే మనకు ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది మనం ఎక్కడున్నాము. ఓం తత్సత్.